మాజీ సీఎం జగన్కు ఉచ్చు బిగుసుకుంటోంది. కాకినాడ పోర్టు వాటాల కేసులో జగన్ ప్రమేయంపై సిఐడి ఆరా తీస్తోంది. కేవీ రావు ఫిర్యాదులో జగన్ పేరు ఉంది. ఫిర్యాదులో 19 సార్లు జగన్ పేరును కేవీ రావు ప్రస్తావించారు. జగన్ కనుసనల్లోనే వాటాల బదలాయింపు బలవంతంగా జరిగిందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ఎఫ్ఐఆర్లో జగన్ పేరును సిఐడి ప్రస్తావించలేదు. దీనిపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, మూర్తి మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈ కాకినాడ పోర్టు వాటాల కేసు ముచ్చు బిగుసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాకినాడ పోర్టు వాటాల వ్యవహారంలో తనను బెదిరించి భయపెట్టి దౌర్జన్యంగా తన దగ్గర నుంచి దాదాపు 41.12% వాటాలను రాయించుకున్నారు అని చెప్పేసి అంతకు ముందు దానికి యజమానిగా ఉన్న కేవీ రావు సిఐడికి ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిఐడికి సంబంధించినటువంటి అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఎఫ్ఐఆర్ లో అనేక రకాలైనటువంటి అంశాలని అందులో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా 5 మంది మీద ఈ ఎఫ్ఐఆర్ ఈ 5 మందికి సంబంధించి ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి పేర్లను కానీ మనం కానీ చూస్తే A1 గా విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ఆయన కొడుకైనటువంటి విక్రాంత్ రెడ్డి పేరుంది. అలాగే విజయసాయి రెడ్డిని A2 గా పెట్టారు. దీంతో పాటు ఇక్కడ కనవాక శరత్ చంద్రారెడ్డిని వచ్చేసి ఆయన A3 గా పెట్టినటువంటి పరిస్థితి. దీంతో పాటు అప్పట్లో దీనికి ఆడిటింగ్ చేసినటువంటి PKF శ్రీధర్ అండ్ సంతానానికి సంబంధించిన కంపెనీని A4 గా, A5 గా అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి డైరెక్టర్లను A5 గా పెట్టారు. అయితే వాస్తవంగా అయితే కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదులో జగన్మోహన్ రెడ్డి పేరును పదే ప్రస్తావించారు. దాదాపు 19 చోట్ల ఆయన పేరును ప్రస్తావించినప్పటికీ కూడా సిఐడి ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు. ఈ విషయాన్ని గత కొద్దిసేపటి క్రితం టీడీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు దీని మీద సిఐడికి సంబంధించిన అధికారులు విచారణ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఏముంది ఈ కేసులు అనేటటువంటి దాని మీద ఆరా తీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కేవీ రావు కూడా నోటీసులు ఇచ్చి తన దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం ఎలాంటి సమాచారం ఉంది అనేటువంటి కోణంలో కూడా సిఐడి అధికారులు విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పేసి సిఐడి అధికారులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదులోని కొన్ని అంశాలను కానీ పరిశీలించినట్లయితే అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కనుసన్నలోనే జరిగింది అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా అందులో చెప్పినటువంటి నేపథ్యంలో దీని మీద జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇవ్వాలి అని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఏదైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ కోర్టుకు సంబంధించినటువంటి వాటాల వ్యవహారం కేసు మెడకు చుట్టుకునేటటువంటి ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.